హలో అండి. ఈరోజు కథ క్రాంతి ఆకుల రచించిన సింగిల్ సీత. అది అనంతపురం సబ్ జైలు. 4 గోడల మధ్య ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంది ఒక అమ్మాయి. చూడడానికి చాలా అమాయకంగా ఉన్నారు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటూ ఆమెను పలకరించింది తోటి మహిళా ఖైదీ. అమ్మాయిని కదా, అమాయకంగానే కనిపిస్తాను, అందుకే కదా ఈ సమాజానికి అలుసు. మీరు చెప్పింది నిజమే, అమ్మాయిలందరూ ఈ సమాజానికి అమాయకంగానే కనిపిస్తారు. అందుకేనేమో ఈ అమాయకురాలి మెడలో చిన్న వయసులోనే 3 ముళ్ళేసి, ఆ తరువాత కడుపులో 3 బిడ్డల్నేసి ఇంకొకరి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు నా మొగుడు. అమాయకురాలిని కదా, కత్తిపీటతో నా మొగుడి పీక కోశాను. వాడేమో చచ్చి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. నేనేమో వాణ్ణి చంపి ఈ జైల్లో నరకం అనుభవిస్తున్నాను అంటూ తన గతం గూర్చి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఆ మహిళా ఖైదీ. మీరేం బాధపడకండి, అలాంటి వాణ్ణి చంపి మీరు చాలా మంచి పని చేశారు అంటూ ఆమెను ఓదార్చింది ఆ అమ్మాయి. నా పేరు దేవి. ఇంతకు మీ పేరేంటి? మీరు ఇక్కడికి రావడానికి గల కారణమేంటి అంటూ ఆమె గతాన్ని ప్రశ్నించింది ఆ మహిళా ఖైదీ. నా పేరు సీత, కానీ ఈ సమాజం దృష్టిలో 4 మగాళ్ళని చంపిన సింగిల్ సీత అంటూ తన జైలుకి రావడానికి గల కారణాన్ని, తన గతాన్ని వివరిస్తోంది సింగిల్ సీత. సీత గతం. మొదటిసారిగా పై చదువుల కోసం పట్నం చేరింది సీత. ఇంటర్మీడియట్ వరకు తన చుట్టుపక్కల ఉన్న ఊర్లలోనే చదివిన సీత డిగ్రీ కోసం పట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చేరింది. పట్నం వాతావరణం అంతా సీతకి చాలా కొత్తగా అనిపించేది. లంగా ఓని వేసుకొని నూనె అంటుకున్న తలకి 3 మల్లెపూలు పెట్టుకొని, మధ్యాహ్నం తినడానికి పప్పన్నం పెరుగన్నం పెట్టుకొని పట్నం వచ్చిన సీతకి జీన్సులు టీషర్టులు వేసుకున్న ప్రతి అమ్మాయి ఎంతో విచిత్రంగా కనిపించేది. కాలేజీలో ఉన్న మిగతా అమ్మాయిలతో ఇమడలేక, పట్నం వాతావరణం సరిపోక కాలేజీకి రావడానికి ప్రతిరోజు ఎంతో ఇబ్బంది పడేది సీత. అలా ఒకరోజు మధ్యాహ్నం ఒంటరిగా కూర్చొని భోజనం చేస్తున్న సీత వద్దకు వచ్చి, ఏంటి సీతా మహాలక్ష్మి గారు, ఒంటరితనం, మౌనం రెండూ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా, ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతుంటారు అంటూ సీతని పలకరించాడు ఒక అబ్బాయి. వెంటనే మూతి ముడుచుకొని ముఖం తిప్పుకుంది సీత. అయ్యో, నేను జైలు నుండి విడుదలైన ఖైదీని కాదండి, మీతో పాటు చదివే తోటి విద్యార్థిని. నాతో మాట్లాడడానికి భయమెందుకు అంటూ సీత ముందుకు వచ్చాడు ఆ అబ్బాయి. చూడండి, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, అంతవరకే నా పని. ఇలాంటి పనికి మాలిన మాటలు నాకొద్దు అంటూ అతని ముఖం మీదే చెప్పింది సీత. చూడండి సీత గారు, కేవలం చదువుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇది కాలేజ్, ఇక్కడ చదువులుంటాయి, నలుగురితో పరిచయాలు ఉంటాయి. ఆ నలుగురితో 4 మాటలు మాట్లాడితేనే కదా చదువుతో పాటు సమాజం గూర్చి కూడా తెలుస్తుంది. ఇక్కడెవ్వరూ మీకు శత్రువులు కాదు, మీకు ఏం అవసరం వచ్చినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న స్నేహితులు. ముందు మీ భయాన్ని వదిలి అందరితో పాటు ఆనందంగా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ కాలేజీ జీవితం ఒక అద్భుతం, ఎప్పటికీ తిరిగిరాని ఒక అద్భుతం. కాబట్టి మీకున్న భయంతో ఈ విలువైన కాలాన్ని వృధా చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఆ క్షణం నుండి సీత మనసులో ఆ అబ్బాయి చెప్పిన మాటలే మెదులుతున్నాయి. ఈ అబ్బాయి ఎవరో మంచివాడిలా ఉన్నాడు, ఇతనితో స్నేహం చేయొచ్చా అంటూ తన మనసుని పదే పదే ప్రశ్నిస్తోంది సీత. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళగానే కాలేజీలో జరిగిందంతా తన తల్లికి చెప్పింది సీత. చూడమ్మా సీత, జాగ్రత్తగా ఉండడం తప్పేమీ కాదు, అలాగని అతి జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కాదు. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే. వాళ్ళంతా నీ శత్రువులు కాదు, నీ తోటి విద్యార్థులు. నువ్వు ముందు ఆ భయాన్ని వదిలేసి వాళ్ళందరితో కలిసిపో బిడ్డా అంటూ తన కూతురికి ధైర్యం చెప్పింది సీత తల్లి. కాలేజీలో ఆ అబ్బాయి చెప్పిన మాటలు, ఇప్పుడు తన తల్లి చెప్పిన మాటలు వినగానే సీతకి కొంచెం ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతోనే మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది. బస్సు దిగి అలా నడుస్తూ వెళ్తోంది సీత. అంతలోనే, ఏంటి సీత గారు, ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటూ పలకరించాడు నిన్న సీతకి ధైర్యం చెప్పిన అబ్బాయి. మీ పేరేంటి అని నవ్వుతూ అడిగింది సీత. మీరు భలే తమాషా చేస్తారు సీత గారు, ఒకే క్లాస్లో ఉంటూ నా పేరేంటో తెలీదా? తెలుసు వినోద్ గారు, అయినా ఒకసారి మీ నోటితో విందాం అని అలా అడిగా. అబ్బో, బయటికి కనిపించదు కానీ మంచి చమత్కారి ఉంది మీలో. నేనే కాదు, అమ్మాయిలందరూ అంతే, కొన్ని విషయాలు తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాము అంటూ ఓరనవ్వు నవ్వింది సీత.
సరే సరే, ఏది ఏమైనా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి మీరు నోరు విప్పి మాట్లాడుతున్నారు. రండి, మీకు మా బ్యాచ్ని పరిచయం చేస్తాను అంటూ సీతని తీసుకెళ్లి తన మిగతా క్లాస్మేట్స్ అందరికీ పరిచయం చేశాడు వినోద్. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న సీత ఒక్కసారిగా అందరూ పరిచయం అవ్వగానే ఇన్ని రోజులు మనసులో దాగి ఉన్న మాటలన్నీ ఒకేసారి మాట్లాడేసింది. అలా ఆ రోజు నుండి తన క్లాస్మేట్స్ అందరితో కలిసిపోయి ఎంతో సంతోషంగా ఉండేది సీత. ఇన్ని రోజులు తన భయం వలన ఎంతో ఇబ్బందిగా అనిపించిన కాలేజీ జీవితం ఒక్కసారిగా తనకు స్వర్గంలా కనిపిస్తోంది. ఎంతలా అంటే ఇంటికి కూడా వెళ్లకుండా కాలేజీలోనే ఉండాలనిపించేంతలా. దీనికంతా కారణం వినోద్ కావడంతో అతనికి తెలియకుండానే వినోద్కి తన మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది సీత. వినోద్ కూడా సీతకి ఏం అవసరం వచ్చినా వెంటనే తీర్చేసేవాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. క్రమక్రమంగా సీత పట్నం వాతావరణానికి అలవాటు పడడం నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత కాలేజీ వార్షిక దినోత్సవ ఏర్పాట్లన్నీ చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. కాలేజ్ డేకి అందరూ చీరలు లంగా ఓణీలు వేసుకుని సాంప్రదాయంగా రావాలని డిసైడ్ అయిపోయారు. కానీ మన సీతకి మాత్రం జీన్స్ టీషర్ట్లు రావాల్సిందిగా ఒక మెలిక పెట్టారు. సీత, నువ్వు ప్రతిరోజు లంగా ఓణీలో వస్తావుగా, కాబట్టి కాలేజ్ డే రోజు కూడా అలానే వస్తే ప్రత్యేకత ఏముంది? ఆ రోజు మేము నీలాగా వస్తాము, నువ్వు మాలాగా రావాలి అంటూ క్లాస్లో ఉన్న అమ్మాయిలంతా ఒకే మాట మీద నిల్చున్నారు. బాబోయ్, జీన్స్లోనా? నా వల్ల కాదు బాబు అంటూ తెగ సిగ్గుపడిపోయింది సీత. హలో, అంత లేదు, నువ్వు జీన్స్లో రావాల్సిందే అంటూ పట్టుపట్టారు మిగతా అమ్మాయిలంతా. సరే సరే, తను జీన్స్లోనే వస్తుంది అంటూ సీత తరపున హామీ ఇచ్చాడు వినోద్. వినోద్ ఆ మాట చెప్పగానే సీతకు ఇక మాటలు రావడం లేదు. సరే అన్నట్టు తలూపింది. అబ్బో, మేము ఇంతసేపు బతిమిలాడినా మాతో వాదించింది. ఆయన గారు ఒక్క మాట చెప్పగానే అమ్మాయి గారికి నోట్లో ఒక్క మాట కూడా రాలేదు అంటూ సీతని ఆట పట్టించారు అక్కడున్న వారంతా. వారి మాటలను పట్టించుకోకుండా వినోద్ వైపుకు చూసి ఓ నవ్వు నవ్వింది సీత. సీత నవ్వు వెనుకున్న అర్థం పరమార్థం తెలిసిన వినోద్ కూడా ఆమెని చూస్తూ అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం, సీత, నీ అనుమతి లేకుండా వారి ముందు అలా చెప్పినందుకు నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు వినోద్. నీకు నన్ను జీన్స్లో చూడాలనుందా వినోద్? నీకు ఇష్టం లేకపోతే వద్దు సీత, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే వినోద్ అని సీత చెప్పగానే వినోద్ తెగ సంబరపడిపోయాడు. సీత, పద వెళ్దాం, ఇప్పుడే షాప్కి వెళ్ళి నీకు జీన్స్ కొందాం. అమ్మో, ఇప్పుడా? నాకు బస్సుకి టైం అవుతోంది వినోద్. ఏం పర్లేదు, కావాలంటే నేనే నిన్ను బైక్లో డ్రాప్ చేస్తాను. వద్దు వినోద్, నలుగురు చూస్తే బాగోదు. ఆ నలుగురు నాలుగు మాటలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారి గూర్చి ఆలోచించొద్దు సీత, పద వెళ్దాం అని వినోద్ చెప్పగానే వినోద్కి నో చెప్పలేక తనతో పాటు షాపింగ్కి వెళ్ళింది సీత. బజారులో ఉన్న పెద్ద పెద్ద బట్టల దుకాణాలు చూడగానే నోరు వెళ్ళబెట్టుకుని అలానే చూస్తూ నిల్చుంది సీత. సీత, ఏంటి అలా చూస్తున్నావు? రా, లోపలికి వెళ్దాం అంటూ సీత చెయ్యి పట్టుకున్నాడు వినోద్. వినోద్, ఇంత పెద్ద షాప్కా? నాతో అన్ని డబ్బులు లేవు. నిన్ను షాపింగ్కి తీసుకొచ్చింది నీతో ఖర్చు పెట్టించడానికి కాదు. రా వెళ్దాం అంటూ సీతని తీసుకొని షాప్లోనికి వెళ్ళాడు వినోద్. సీత, నీకేం కావాలో తీసుకో అని చెప్పి పక్కన నిల్చున్నాడు వినోద్. వినోద్, ఈ జీన్స్ల గూర్చి నాకు పెద్దగా తెలీదు, నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అని చెప్పింది సీత. నేను ఏది చూపిస్తే అది వేసుకుంటావా అని అడిగాడు వినోద్. హా, వేసుకుంటాను అని అమాయకంగా సమాధానం చెప్పింది సీత. అయితే ఇది వేసుకో అంటూ ఒక చిన్న జీన్స్ షార్ట్ని చూపించాడు వినోద్. చీపో వినోద్ అంటూ తెగ సిగ్గుపడిపోయింది సీత. సరే సరే, త్వరగా కానివ్వు మరి, చీకటి పడుతుంది అని చెప్పాడు వినోద్. ఇద్దరూ కలిసి ఒక డ్రెస్ సెలెక్ట్ చేశారు. అది ఇద్దరికీ నచ్చడంతో అదే డ్రెస్ని ప్యాక్ చేయించుకుని అక్కడి నుండి బయలుదేరారు వినోద్ మరియు సీత. అప్పటికే చీకటి పడిపోయింది, అందులోనూ చలికాలం. సీత వాళ్ళది మారుమూల పల్లెటూరు కావడంతో సరైన రోడ్లు కూడా లేవు. చిమ్మ చీకట్లో ఎముకలు కొరికే చలిలో ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తున్నారు. చలిగాలి మరింత తీవ్రతరం కావడంతో కొంచెం ముందుకి జరిగింది సీత. బైక్ డ్రైవ్ చేస్తున్న వినోద్ కూడా చలికి వణికిపోతున్నాడు. వెనుక నుండి కాస్త సీత స్పర్శ తగలగానే వినోద్ కూడా కొంచెం వెనక్కి జరిగాడు. ఇప్పుడు ఆ ఇద్దరి తనువులలో చలి తగ్గాలంటే వేడి రాచుకోవాలి. ప్రకృతి కూడా ఆ సన్నివేశమే కోరుకుంటుంది. శీతాకాలపు చిరుగాలి తనువు తాకుతుంటే
మబ్బుల మాటున దాగి ఉన్న వెన్నెలమ్మ తొంగి చూస్తుంటే ముందున్న వినోద్ని వెనక నుండి అమాంతం హత్తుకుంది సీత. వణుకు పుట్టించే చలిలో వేడి పుట్టించే చలిమంట ముందు కూర్చుని వెచ్చగా చేతులు కాచుకుంటే ఎంతటి హాయిగా ఉంటుందో అంతటి అనుభూతిని పొందుతోంది సీత. ఇక మన వినోద్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. చలిచింత చేరగానే చలి దూరమైపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి ఓల్డ్ మెలోడీ సాంగ్ వేసుకొని తెగ మురిసిపోయాడు మన వినోద్. అంతలోనే సీత వాళ్ళ ఊరొచ్చేసింది. ప్రయాణం స్వర్గధామమైతే గమ్యం ఎప్పుడూ చిన్నదే అవుతుంది. ఇదే మాటను తన మనసులో అనుకుని సీతని తన ఊళ్ళో దించేశాడు వినోద్. ఆ క్షణం వినోద్ని విడిచి వెళ్ళడానికి సీత మనసు అస్సలు ఒప్పుకోలేదు. వినోద్, ఇంత చలిలో ఒక్కడివే వెళ్తావా అని దీనంగా అడిగింది సీత. లేదు, వెనక నువ్వు కూర్చున్నట్టు ఊహించుకుంటూ వెళ్తాను అని చిన్నగా నవ్వాడు వినోద్. జాగ్రత్త వినోద్, ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెనుతిరిగింది సీత. సరే సీత అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినోద్. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని తలుచుకుంటూ తన తిరుగు ప్రయాణం మొదలెట్టాడు వినోద్. అంతలోనే అమ్మా, సింగిల్ సీత, రేపటితో నీ రిమాండ్ గడువు ముగుస్తుంది. నిన్ను రేపు కోర్టులో హాజరుపరుస్తున్నాము అని చెప్పింది జైలర్. ప్రస్తుతం జైలర్ చెప్పిన మాటలకి అలాగే మేడం అంటూ తలూపింది సీత. ఏంటమ్మా ఇదంతా? నీ ప్రేమ కథ వింటుంటే ఎంతో ముచ్చటేస్తోంది. అలాంటి అబ్బాయిని పక్కన పెట్టుకుని నువ్వు ఇలా హత్య కేసుల్లో ఈ జైల్లో ఉండడం ఏంటి? నువ్వు నలుగురిని చంపావంటే అస్సలు నమ్మశక్యంగా లేదు అంటూ ఆశ్చర్యపోయింది దేవి. అదేనండి, తోటి మహిళా ఖైదీ. నేను చంపిన నలుగురిలో వినోద్ కూడా ఉన్నాడు అని సీత చెప్పగానే ఒక్కసారిగా స్తంభించిపోయి నోరు వెళ్ళబెట్టుకుంది దేవి. సీత వినోద్ని చంపానని చెప్పడంతో షాక్కి గురైంది దేవి. ఏంటి సీత, నువ్వు వినోద్ని చంపడమేంటి? అసలు ఆ 4 హత్యలు చేయడానికి గల కారణం ఏంటి అంటూ ఎంతో ఆతృతగా అడిగింది దేవి. చెప్పాను కదక్క, అమ్మాయి అమాయకురాలిగా కనిపిస్తే అలుసుగా తీసుకుంటారు ఈ మగాళ్ళు అంటూ తన గతంలోకి వెళ్ళింది సీత. అదే, ఆ రోజు కాలేజీ వార్షిక దినోత్సవం జరుగుతోంది. అనుకున్నట్టుగానే అమ్మాయిలందరూ చీరలు లంగావోనీలు వేసుకొని సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇక అందరి కళ్ళు సీత కోసమే వేచి చూస్తున్నాయి. వినోద్ అయితే మొన్న జరిగిన ఆ సన్నివేశం నుండి ఇప్పటికీ బయటికి రాలేకున్నాడు. అలా అందరూ వేచి చూస్తుండగా కాలేజీలో అడుగుపెట్టింది సీత. టైట్ జీన్స్, షార్ట్ టీషర్ట్ వేసుకుని లూజ్ హెయిర్తో అలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వస్తున్న సీతని చూడగానే ఒక్కసారిగా అందరూ స్తంభించిపోయారు. వావ్ సీత అంటూ నోరు వెళ్ళబెట్టారు మిగతా అమ్మాయిలంతా. ఇక మన వినోద్ అయితే నోరు తెరుచుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు. అలా అందరూ తననే చూస్తుండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నేరుగా వినోద్ వద్దకి వెళ్ళింది సీత. వినోద్, ఏంటి అందరూ అలా చూస్తున్నారు అంటూ అమాయకంగా అడిగింది సీత. చూడరా మరి, మా అమాయకపు సీత అందగత్తె సీతలా మారితే చూడకుండా ఎలా ఉంటారు? చీపో వినోద్, నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తున్నావు. హే సీత, నిజం సీత, ఈ డ్రెస్లో చాలా అంటే చాలా బాగున్నావు. ఇక చాలే వినోద్, అందరూ మన వైపే చూస్తున్నారు. సరే వెళ్ళి వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడు, లేకపోతే మన మీదకి యుద్ధానికి వస్తారు. హా సరే అంటూ అక్కడున్న అమ్మాయిల గుంపు వద్దకి చేరుకుంది సీత. ఏంటమ్మా సీతా మహాలక్ష్మి, ఏమంటున్నాడు మీ సారు అంటూ సీత మీద మాటల యుద్ధం మొదలెట్టారు అక్కడున్న వారంతా. మీరందరూ ఈ లంగావోనీలో చాలా అందంగా ఉన్నారంట, అదే మాట మీతో చెప్పమన్నాడు అంటూ తెలివిగా సమాధానమిచ్చింది సీత. అబ్బో, తెలివితో పాటు వెటకారం కూడా పెరిగింది అమ్మాయికి. నిజం, మీరంతా ఈ సాంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నారు. నేను చూడు ఈ జీన్స్లో ఎంత చండాలంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నా మీ అయ్యగారు నిన్ను ఎత్తుకుని తిరుగుతారులే. ఆపండి బాబు, వెళ్ళి ప్రోగ్రాం ఎంజాయ్ చేద్దాం పదండి అంటూ అందరినీ తీసుకెళ్ళింది సీత. అందరితో పాటు కలిసి కేరింతలు కొడుతూ నానా హంగామా చేస్తూ ప్రోగ్రాంని తెగ ఎంజాయ్ చేస్తున్న సీతని చూస్తూ మురిసిపోతున్నాడు వినోద్. ప్రోగ్రాం అయిపోగానే సీతని బసెక్కించడానికి వెళ్ళాడు వినోద్, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సీత. ఇలా అంటే ఈ డ్రెస్లోనా? కాదు, నువ్వు ఇలా నవ్వుతూ ఉండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు పక్కనుంటే చాలు, నా సంతోషం నాతో ఉన్నట్టే. అలా వారిద్దరూ మాట్లాడుకుంటుండగా సీత వెళ్లాల్సిన బస్సు వచ్చేసింది. సరే వినోద్, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ బస్ ఎక్కింది సీత. అలా 2 సంవత్సరాల తర్వాత గడిచిన కాలంతో పాటు తమ ప్రేమ ప్రయాణాన్ని సాగించిన సీతా వినోద్లు
ఈ 730 రోజుల ప్రయాణంలో మరింత దగ్గరయ్యారు. ఎప్పటిలానే కాలేజీ అయిపోగానే బస్టాప్ వద్ద మాట్లాడుతూ నిల్చున్నారు వినోద్ మరియు సీత. సీత, రేపు మనం ఒక కొత్త చోటికి వెళ్తున్నాం కాబట్టి నువ్వు రేపు జీన్స్ వేసుకొని రావాలి అని చెప్పాడు వినోద్. ఏంటి వినోద్, ఏదైనా విశేషమా లేక ఏదైనా పార్టీనా? రేపు చెప్తాను సీత, నువ్వు కాస్త త్వరగా వచ్చేయి. సరే వినోద్ అంటూ తలూపింది సీత. అంతలోనే బస్సు కూడా రావడంతో ఇక బయలుదేరి వెళ్ళింది సీత. మరుసటి రోజు సీత కోసం కాలేజీ గ్రౌండ్లో వేచి చూస్తూ కూర్చున్నాడు వినోద్. అంతలోనే వినోద్ చెప్పినట్టుగానే జీన్స్ వేసుకొని వచ్చింది సీత. ఏంటి వినోద్, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? హా, రా కూర్చో అంటూ బైక్ స్టార్ట్ చేశాడు వినోద్. ఎక్కడికి వినోద్? నిన్న చెప్పా కదా బయటికి తీసుకెళ్తా అని. అదే ఎక్కడికి? నువ్వు ముందు కూర్చో సీత. సరే పద అంటూ బైక్ ఎక్కింది సీత. నేరుగా ఒక ఇంటి వద్దకి తీసుకెళ్లి బైక్ ఆపాడు వినోద్. వినోద్, ఎవరిది ఈ ఇల్లు అని అడిగింది సీత. నువ్వురా చెప్తా అంటూ సీత చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు వినోద్. ఇంట్లోకి వెళ్ళగానే వినోద్ ఫ్యామిలీ ఫోటో చూసిన సీత ఆశ్చర్యపోతూ, వినోద్, ఇది మీ ఇల్లా? మరి చెప్పనే లేదు అని అంది సీత. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అంటూ సీత నడుము మీద చేయి వేసి తన వైపుకి లాక్కున్నాడు వినోద్. హే వదులు వినోద్, మీ పేరెంట్స్ వస్తే బాగోదు అంటూ వినోద్ చేతుల్ని తీసేసింది సీత. హే డార్లింగ్, ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఊరెళ్ళారు, అందుకేగా ఇలా ప్లాన్ చేశా. ఆ కాలేజీలో అయితే అసలు మనకి ప్రైవసీనే దొరకదు అంటూ సీతని వెనక నుండి వాటేసుకున్నాడు వినోద్. నువ్వు బాగా ముదిరిపోయావు వినోద్, అయినా మనం ఇలా కలుసుకోవడం తప్పు వినోద్ అంటూ వినోద్ వైపుకి తిరిగింది సీత. హే సీతామహాలక్ష్మి, కొద్దిసేపు ఈ తప్పొప్పులు పక్కన పెట్టి నీతో ఈ రోజంతా ఏకాంతంగా గడపాలనుంది అంటూ సీతని తన కౌగిట్లో బంధించాడు వినోద్. ఏకాంతంగా అంటే ఎలా వినోద్ అని అమాయకంగా అడిగింది సీత. అంటే ఈ ఒక్కరోజు మనం భార్యాభర్తలనుకో. అనుకోవడం ఎందుకు వినోద్, నా మెడలో తాళి కట్టు. ప్రతిరోజు నీ భార్యలా నీ పక్కనే ఉంటాను, అప్పుడు మనం ఎలా ఉన్నా తప్పు కాదు. ఆ మాట వినగానే వినోద్కి కొంచెం కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు సీత? నేను నిన్ను పెళ్లి చేసుకోనని నీతో చెప్పానా? అలా కాదు వినోద్, పెళ్లి కాకుండా మనం ఇలా గడపడం తప్పు అని చెప్తున్నా. సరే సీత, నీ ఇష్టం అంటూ అసహనంతో కొంచెం దూరం జరిగాడు వినోద్. ఏంటి వినోద్, అలిగావా అంటూ వినోద్ వద్దకు వెళ్ళింది సీత. అవన్నీ నీకెందుకులే గాని కాలేజ్కి వెళ్దాం పద అంటూ ముఖం తిప్పుకున్నాడు వినోద్. ఎందుకు వినోద్ అలా ఉన్నావు? నీకు కావలసింది నాతో సుఖమా లేక నాతో జీవితమా? నాకు నీ అంత తెలివిగా మాట్లాడడం రాదులే సీత. అయినా నేను కోపంగా ఉంటే నీకెందుకు, బాధగా ఉంటే నీకెందుకు? ఇక నుండి నాతో నీకు అనవసరం. సరే వినోద్, నీకు కావాల్సింది నా సుఖం తప్ప నా ప్రేమ కాదు. కానీ నాకు కావాల్సింది అది కాదు, నీతో జీవితం. నువ్వు నా మెడలో తాళి కట్టేంత వరకు మన మధ్య అది మాత్రం జరగదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది సీత. వినోద్ కూడా సీతని ఆపే ప్రయత్నం చేయకుండా సీత మీద కోపంతో అలానే నిల్చున్నాడు. అలా ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ దూరాన్ని పగగా మార్చడానికి కొంతమంది అబ్బాయిలు వినోద్ పక్కకి చేరారు. ఎప్పటి నుండో సీత మీద కన్నేసిన 3 అబ్బాయిలు ఇప్పుడు వినోద్ పక్కకి చేరి వినోద్ మనసులో విషం నింపడం మొదలుపెట్టారు. వినోద్ కూడా వారి మాటలు విని సీత మీద పగ పెంచుకున్నాడు. వినోద్ అలాంటి వారితో కలిసుండడం భరించలేని సీత కూడా వినోద్కి పూర్తిగా దూరం అయింది. అలా ఆ ప్రేమికులు కాస్త శత్రువులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వినోద్ ఇంకొక అమ్మాయికి దగ్గర కావడం, సీతకి మరొక అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరగడం కూడా అయిపోయాయి. కాలేజీ అయిపోయిన కొన్ని నెలల తర్వాత పెళ్లికి ఇంకా 1 సంవత్సరం సమయం ఉండడంతో ఏదైనా జాబ్ చేయాలనుకుని ప్రతిరోజు జాబ్ సెర్చ్ కోసం పట్నానికి వచ్చేది సీత. అలా ఒకరోజు ఇంటర్వ్యూ కోసమని పట్నం వచ్చింది సీత. అభ్యర్థులు చాలామంది ఉండడంతో సమయం మించిపోయింది. ఒకవైపు తన ఊరికి వెళ్లాల్సిన చివరి బస్సు వెళ్ళిపోతుందేమో అన్న టెన్షన్, మరోవైపు ఉద్యోగం వస్తుందో రాదో అన్న టెన్షన్. కానీ చివరి వరకు వేచి చూసిన సీత శుభవార్తతో బయటికి వచ్చింది. రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చెప్పడంతో తెగ ఆనందపడిపోయింది సీత. కానీ తను వెళ్లాల్సిన బస్సు అప్పటికే వెళ్ళిపోవడంతో బస్టాప్ వద్ద ఒంటరిగా ఆలోచిస్తూ నిల్చుంది సీత. ఎవరైనా స్నేహితులకి ఫోన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఒంటరిగా నిల్చున్న సీతని చూసి వినోద్కి ఫోన్ చేశారు సీత మీద కన్నేసిన ఆ 3. రేయ్ వినోద్, సీత ఇక్కడ ఒంటరిగా నిల్చుందిరా, నువ్వు అర్జెంటుగా కారు తీసుకుని ఇక్కడికి వచ్చేయి అంటూ సీతకి కనిపించకుండా చాటుగా నిల్చుని వినోద్కి ఫోన్ చేశాడు ఆ 3లో ఒకడు.
అంతలోనే కార్ తీసుకుని వేగంగా వచ్చి బస్టాప్ వద్ద ఆపాడు వినోద్. కార్ డోర్ తీసి, ఏంటి సీతామహాలక్ష్మి గారు, ఇంత రాత్రి వరకు మీకు ఇక్కడేం పని అంటూ కార్ దిగాడు వినోద్. నీకు అనవసరం అంటూ ముఖం తిప్పుకుంది సీత. అయ్యో, మీరు ఇంకా మారలేదా? ఇప్పుడు మనవి వేరువేరు జీవితాలు. మీరిప్పుడు నాకు సాయం కోసం వేచి చూస్తున్న ఒక అమ్మాయి మాత్రమే. మరి మీ మనసులో ఏమైనా ఉందా? మీలాంటి గొప్ప వ్యక్తుల సాయం మాకు వద్దు సార్. చూడు సీత, జరిగిన గతం నేనెప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా కోసం ఒక అమ్మాయి ఉంది. అలాగే నీకు మరొక అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు నేను నీకు కేవలం సాయం చేయడానికి మాత్రమే వచ్చాను. నీకు నా మీద నమ్మకం ఉంటే వచ్చి కారెక్కు. లేకపోతే నేనెవరో తెలియదు అనుకుంటే ఆ మాట నా ముఖం మీదే చెప్పు సీత అని అన్నాడు వినోద్. ఆ మాటలు విన్న సీత కాసేపు ఆలోచించి వినోద్ మీద ఉన్న నమ్మకంతో వెళ్ళి కారెక్కింది. థ్యాంక్ యూ సీత అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు వినోద్. కొంచెం దూరం వెళ్ళగానే ఏదో రిపేర్ వచ్చినట్టు కారాపాడు వినోద్. అంతలోనే మరొక కారులో వచ్చిన ఆ ముగ్గురు కిందకి దిగి సీతని బలవంతంగా తమ కారులోకి లాక్కెళ్లారు. వినోద్ కూడా తన కార్ని లాక్ చేసి వారితో పాటు కారెక్కాడు. ఒకరు కార్ డ్రైవ్ చేస్తుండగా మిగతా ఇద్దరు సీత కాళ్ళు చేతులు బంధించారు. సీత గట్టిగా కేకలు వేస్తుండడంతో సీత నోటిని గుడ్డతో కట్టేశాడు వినోద్. కారులోనే బలవంతంగా సీత బట్టలు తీసేసి సీత మీద మృగంలా పడ్డాడు వినోద్. భరించలేని నొప్పిని, తన బాధని కన్నీటి రూపంలో బయటికి తెస్తోంది సీత. కానీ ఏమాత్రం కనికరించని ఆ మృగాలు ఒకరి తర్వాత మరొకరు కారులోనే సీత మీద అత్యంత క్రూరంగా అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా సీతని ఒక బంగ్లా వద్దకి తీసుకెళ్లి అక్కడ మంచానికి నగ్నంగా కట్టిపడేసి మద్యం తాగుతూ సీత మీద అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్లో వీడియోలు తీశారు ఆ దుండగులు. రేయ్, దీన్ని ప్రాణాలతో వదిలేస్తే మన ప్రాణానికే ప్రమాదం. వెళ్ళి కార్లో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకురారా అంటూ వినోద్ని కోరారు ఆ ముగ్గురు. వాళ్ళు చెప్పినట్టుగానే వెళ్ళి పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చాడు వినోద్. వినోద్ చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్ చూడగానే ప్రాణభయంతో వణికిపోయింది సీత. రేయ్, దాన్ని కాళ్ళు చేతులకున్న కట్లు విప్పేసి నోట్లో గుడ్డ తీసేరా, దాని చివరి కోరిక ఏంటో అడుగుదాం అంటూ పక్కనోడికి చెప్పాడు వినోద్. తన కట్లు విప్పేసి నోట్లో ఉన్న గుడ్డ తీయగానే ఒక్కసారిగా ఏడుస్తూ వినోద్ కాళ్ళ మీద పడింది సీత. నన్ను చంపొద్దండి, ఈ విషయం నేను ఎవరికీ చెప్పను. నన్ను ప్రాణాలతో వదిలేయండి. నేను చచ్చిపోతే మా అమ్మా నాన్నలు తట్టుకోలేరు అంటూ ఆ నలుగురి కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తోంది సీత. రేయ్, దీన్ని చంపితే మనం పోలీసుల నుండి తప్పించుకోలేము. దీన్ని వదిలేయండిరా అని చెప్పాడు ఆ నలుగురిలో ఒకడు. ఇది మనల్ని మోసం చేసి ఈ విషయం ఎవరికైనా చెప్తే ఎలా అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు వినోద్. ఒసే సీత, ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో, ఇప్పుడు తీసిన వీడియో నెట్లో పెడతాము. ఆ తరువాత ఇక్కడ జరిగిందంతా ప్రపంచం చూస్తుంది. అది చూసి నీ కుటుంబం తట్టుకోగలదా అంటూ సీతని బెదిరించారు ఆ నలుగురు. లేదు, నేనెవరికీ చెప్పను. రేపటి నుండి నా అంతటా నేను జాబ్ చేసుకుని బతుకుతాను. ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పను. దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయండి అంటూ చేతులు జోడించి వేడుకుంది సీత. సీత మాటలని నమ్మిన ఆ నలుగురు ఆమెను ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ క్షణం తనకి అన్యాయం చేసిన నలుగురి మీద పగ తీర్చుకోవడానికి సీత సింగిల్ సీతగా మారింది. తన మీద జరిగిన అత్యాచార సంఘటనని తన మనసులోనే దాచుకుని పట్నంలో రూమ్ అద్దెకి తీసుకుని ఉద్యోగం చేస్తూ ఆ నలుగురి మీద పగ తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తోంది సీత. తాము చేసిన తప్పుని సీత బయట పెట్టకపోవడంతో ఎంతో ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు ఆ దుర్మార్గులు. అలా కొన్ని రోజులు గడిచాయి. వినోద్ మరియు మిగతా ముగ్గురు కలిసి బార్లో మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే వినోద్కి సీత నుండి ఫోన్ వచ్చింది. రేయ్, మన సీత ఫోన్ చేస్తోందిరా అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వినోద్. హే సీత, ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేశావు? నీకు ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ మద్యం మత్తులో తుల్లుతూ మాట్లాడాడు వినోద్. వినోద్, ఈరోజే నేను మొదటి జీతం తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ నీతో పంచుకుందామని ఫోన్ చేశాను అని అంది సీత. ఓ, కంగ్రాట్స్ సీతా డార్లింగ్, మరి మాకు పార్టీ ఇవ్వవా? అది చెప్పాలనే ఫోన్ చేశాను. నేను ఇక్కడే రూమ్ తీసుకొని సింగిల్గా ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేయి వినోద్. హే సీత, పార్టీకి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకురానా? సరే, నీ ఇష్టం వినోద్, త్వరగా వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది సీత. రేయ్, మన ముద్దుల సీత మనకి పార్టీ ఇస్తోంది. ఇక ఈరోజు నైట్ అంతా మనకి పండగే అంటూ మద్యం మత్తులో మునిగిపోయి సీత మాటలు గుడ్డిగా నమ్మేశారు ఆ నలుగురు.
ఫుల్గా తాగేసి సీత రూమ్ వద్దకి చేరుకున్నారు వినోద్ మరియు మిగతా వాళ్ళు. రండి రండి అంటూ డోర్ ఓపెన్ చేసింది సీత. హే సీతా డార్లింగ్, ఎలా ఉన్నావు అంటూ తూలుతూ రూమ్లోకి వచ్చారు ఆ నలుగురు. ఏంటి అప్పుడే తాగేసి వచ్చారా? నేను మీకోసం అన్ని ఫుల్ బాటిల్స్ తెచ్చాను అంటూ మూతి ముడుచుకుంది సీత. హే సీత, నువ్వేం కంగారు పడద్దు, ఈ ప్రపంచంలో మా అంత పెద్ద తాగుబోతులు లేరు అంటూ మత్తులో ప్రగల్భాలు పలికారు. సరే సరే, మీరు త్వరగా తాకితే మనం మిగతా కార్యక్రమం మొదలు పెడదాం అంటూ సిగ్గుతో బ్రొటనవేలు నేలకు రాసింది సీత. అబ్బో, మా సీత మంచి ఊపులో ఉంది అంటూ సీత తెచ్చిన బాటిల్స్ ఓపెన్ చేసి మరో రౌండ్ వేయడానికి సిద్ధమయ్యారు. అలా వారు తాగుతూ ఉండగా పక్కనే కూర్చొని వారిని చూస్తూ కళ్ళల్లో నిప్పులు చెరుగుతోంది సీత. కొద్దిసేపటి తర్వాత అందరూ పీకల దాకా తాగడంతో పూర్తిగా మత్తులోకి జారుకున్నారు. ఇన్ని రోజులు ఆ అవకాశం కోసమే ఎదురు చూసిన సీత ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన రూమ్లో ఉన్న ఒక ఇనపరాడ్ తీసుకొని నలుగురి తలల మీద బలంగా కొట్టింది. పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో వారు ఏమాత్రం సీతని ఎదుర్కొనే పరిస్థితిలో లేరు. అలా కొట్టగానే నలుగురు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే తను ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ తీసుకుని నలుగురి మీద పోసి నిప్పంటించింది సీత. ఆ క్షణం మంటల్లో కాలిపోతున్న వారిని చూస్తూ గర్వంగా ఓ నవ్వు నవ్వింది సింగిల్ సీత. అలా నన్ను ఒంటరిని చేసి నా మీద అత్యాచారం చేసిన నలుగురిని ఒంటరిగానే చంపి సింగిల్ సీతగా ఈ జైలు గోడల మధ్య కూర్చున్నాను అంటూ తన గతాన్ని వివరించింది సీత. ప్రస్తుతం నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చెల్లి. ఈ సమాజంలో ప్రతి అమ్మాయి నీలాగే ఆలోచిస్తే ఆడదాని వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు ఈ మగమృగాలు అంటూ సీతని హత్తుకుంది దేవి. సీత కూడా ఆపుకోలేని కన్నీటిని ఆమెతో పంచుకొని మరుసటి రోజు కోర్టులో జరగబోయే విచారణకి సిద్ధమైంది. మరుసటి రోజు హైకోర్టు ప్రాంగణం. నలుగురి మగాళ్ళని చంపిన సింగిల్ సీత కేసు నేడు విచారణ అంటూ టీవీల్లో పదే పదే చూపిస్తుండడంతో సీత కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఆసక్తితో రాష్ట్రం మొత్తం వేచి చూస్తోంది. సీతని తీసుకొని వచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు మరియు న్యాయవాదులు. సీత వాదన వినడానికి ఆమెని కోర్టు బోనులోకి రావాల్సిందిగా కోరాడు జడ్జి. జడ్జి గారి ఆదేశాల ప్రకారం బోనులోకి వెళ్ళి నిల్చుంది సీత. సీతామహాలక్ష్మి అలియాస్ సింగిల్ సీత అనబడే నువ్వు నలుగురి మగాళ్ళ మీద పెట్రోల్ పోసి చంపావు అనేది నీ మీద ఉన్న అభియోగం. మరి దాని గూర్చి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా సీత అంటూ సీతని ప్రశ్నించాడు జడ్జి. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నేనే ఆ నలుగురిని చంపాను. వారిని చంపడానికి గల కారణానికన్నా ముందు అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను సార్. చదువు పూర్తి చేసుకున్న ఒక అమ్మాయి ఉద్యోగం కోసమని పట్నం వచ్చింది సార్. ఇంటర్వ్యూ లేట్ అవ్వడంతో తను వెళ్లాల్సిన చివరి బస్సు వెళ్ళిపోయింది. బస్ స్టాప్లో ఒంటరిగా నిల్చున్న ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సాయం పేరుతో తన వెంట తీసుకెళ్లాడు సార్ ఆమె స్నేహితుడు. కానీ ఆ స్నేహితుడే ఆమె పాలిట కాలయముడై ముగ్గురు రాక్షసులతో కలిసి ఆ అమ్మాయి మీద క్రూరంగా అత్యాచారం చేశారు సార్. ఆమెని నగ్నంగా ఒక మంచానికి కట్టేసి ఒక రాత్రంతా ఆమెకి నరకం చూపించారు సార్ ఆ మృగాళ్ళు. చివరికి ఆమె ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడడంతో తనకి ప్రాణభిక్ష పెట్టమని ఆ నలుగురి కాళ్ళ మీద పడి ఏడ్చింది సార్ ఆ అమ్మాయి. ఆ క్షణం తన ప్రాణాలు రక్షించుకున్న ఆ అబల సబలగా మారి ఆ నలుగురిని చంపి కాల్చి బూడిద చేసింది సార్ అంటూ సీత చెప్పిన మాటలు వినగానే ఒక్కసారిగా స్తంభించిపోయారు అక్కడున్న వారందరూ. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు విన్నది నిజమే. ఆ నలుగురి చేతిలో అత్యాచారం చేయబడినది ఈ సీతే సార్. కావాలంటే నా దగ్గర వాళ్ళు తీసిన వీడియోలు కూడా ఉన్నాయి సార్. అలాగే ఆ రాక్షసులని మట్టుబెట్టింది కూడా ఈ సింగిల్ సీతే సార్. నాకు నరకం చూపించి అత్యంత క్రూరంగా నా మీద అత్యాచారం చేసిన ఆ నలుగురి కాళ్ళ మీద నేను ఎందుకు పడ్డానో తెలుసా సార్? మీ మీద నమ్మకం లేకనే. నేను వారి చేతిలో చచ్చిపోతే నాకు న్యాయం జరగదనే నేను వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను సార్. మీరు వాళ్ళని శిక్షించలేరనే నేను వాళ్ళని శిక్షించాను సార్. సార్, శిక్ష గూర్చి పక్కన పెడితే అసలు నా చావు బయటికి వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు సార్. ఎందుకంటే ఈ దేశంలో గంటకు 4 అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. అంటే రోజుకు ఎన్ని జరుగుతున్నాయి? ఒక సంవత్సరానికి ఎన్ని జరుగుతున్నాయి? కానీ అందులో ఎన్ని వెలుగులోకి వస్తున్నాయి సార్? ఎక్కడో దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగితేనో లేక రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో జరిగితేనో మనం స్పందిస్తున్నాము సార్. కానీ వెలుగులోకి రాని అత్యాచారాల పరిస్థితి ఏంటి సార్? కొన్ని అత్యాచారాలు వెలుగులోకి వచ్చినా కూడా ఈ సభ్య సమాజం వాటి మీద పోరాటం చేయదు సార్.
ఎందుకంటే అత్యాచారం చేయబడిన అమ్మాయి అందంగా ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి ఫోటోని పట్టుకుని ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ పెట్టి నిరసన తెలుపుతారు మన జనాలు. వాళ్ళు చేసే పోరాటాన్ని నేను తప్పు పట్టడం లేదు సార్. కానీ అదే పోరాటం ప్రతి అమ్మాయి కోసం జరగాలి. అత్యాచారాలకి గురవుతున్న ప్రతి అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ సమాజం పోరాడాలి సార్. కానీ చావులో కూడా అందం చూసే ఈ సమాజం మీద నమ్మకం లేకనే సార్ నేను అలా చేశాను. కేవలం ఒక అమ్మాయి కోసం మీరు పోరాటం చేస్తుంటే అత్యాచారం చేయబడి ప్రాణాలు కోల్పోయిన మిగతా అమ్మాయిల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మా కూతురి కోసం ఈ పోరాటాలు ఎందుకు జరగడం లేదు? మా కూతురు చేసిన తప్పేంటి అంటూ ఆ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లిపోవా? నేను కోరుకునేది ఒక్కటే సార్, అమ్మాయి అందంగా ఉంటేనో లేక ఆ సంఘటన రాజధానుల్లో జరిగితేనో స్పందించడం కాదు. ఒక అమ్మాయికి ఏ మూల అన్యాయం జరిగినా మనం పోరాడాలి సార్. గత సంవత్సరంలో 32,000 అత్యాచారాలు జరిగాయి సార్. కానీ మనం మనకి తీరిక దొరికిన సమయంలో ఒకటో రెండో సంఘటనల మీద పోరాటం చేస్తున్నాం సార్. జరగాల్సింది అది కాదు సార్. మనం ఆ 32,000 అత్యాచారాల మీద పోరాటం చేయాలి సార్. పల్లె నుండి పట్నం దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా మనం ఆ అమ్మాయి కుటుంబానికి అండగా ఉండి పోరాటం చేయాలి సార్. ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలి సార్ అంటూ సీత బోరున ఏడుస్తూ కోర్టు బోనులోనే కుంగిపోయింది సీత. కేవలం సీత మాత్రమే కాదు, సీత మాటలు విన్న అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ క్షణం జడ్జి ఇచ్చిన తీర్పు: చూడమ్మా సీత, నువ్వు చేసిన పని చట్టరీత్యా నేరం. కానీ నేటి నుండి నేను ఆ చట్టంలోనే మార్పు తెచ్చేలా పోరాడతాను. నీకే కాదు, ఇప్పటి నుండి ఏ అమ్మాయి అయినా సరే తన మీద అత్యాచారం చేసిన నిందితులను ఆమె చంపితే దాన్ని ఆమె ఆత్మరక్షణగా పరిగణించి ఆమె మీద ఎటువంటి కేసులు లేకుండా చూస్తాము. ఒకవేళ అత్యాచారం చేయబడిన అమ్మాయి చనిపోతే నిందితులని ఆమె తల్లిదండ్రుల చేత్తోనే శిక్షిస్తాము. అన్యాయం జరిగిన ప్రతి అమ్మాయికి న్యాయం జరిగేలా చూస్తాము అంటూ జడ్జి చెప్పిన మాటలు వినగానే 2 చేతులు జోడించి జడ్జికి కృతజ్ఞతలు తెలిపింది సీత. ఒక్కసారిగా కోర్టు ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. చివరగా ఈ సమాజంలో ప్రతి ఒక్క అమ్మాయి సింగిల్ సీతలాగా ఆలోచించాలి. ఒక అమ్మాయి ధైర్యమే ఆమె రక్షణ. చివరగా నేను చెప్పేదేంటంటే, దేశంలో అమ్మాయిల మీద జరుగుతున్న ప్రతి అత్యాచారం మీద మనం పోరాటం చేయాలి. ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపే రాక్షసులకే కాదు, కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలుసుకుని కడుపులోనే చంపే తల్లిదండ్రులకి, పుట్టినది అమ్మాయి అని తెలుసుకుని చెత్తకుప్పల్లో పడేసే ప్రతి చెత్తనా కొడుకులకి కూడా మరణశిక్షలు వేయాలి. శిక్షలు కఠినమవ్వాలి. మహిళ రక్షణ పొందాలి అని ఆశిస్తూ ఈ కథని ముగిస్తున్నాను. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.